హాయ్ ఫ్రెండ్స్ మనకు ఐబీపీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్. సో దీనికి సంబంధించి ఈరోజు మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది 1/7/2026కు సంబంధించి నోటిఫికేషన్ అండి. ఈ బ్యాంకింగ్ నుంచి ఒక ఫస్ట్ నోటిఫికేషన్ ఇది. ఇందులో మనకి 9 బ్యాంకులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇందులో మనకు ఆఫీసర్ పోస్టులు అండి, ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్ట్ లేదా మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు అని చెప్పొచ్చు. సో ఇది 2027-28 సంవత్సరానికి సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో మనకి ఆన్లైన్ అప్లికేషన్ చూసినట్లయితే ఈరోజు అంటే 1/7/2026 నుంచి 21/7/2026 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఓకే, ఇందులో మనకు ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటుందండి. సో ఆన్లైన్ ప్రిలిమ్స్ వచ్చేసి మనకి ఆగస్టులో కండక్ట్ చేస్తారు. అదేవిధంగా ఆన్లైన్ మెయిన్స్ వచ్చేసి అక్టోబర్ 2026న కండక్ట్ చేస్తారు. సో తర్వాత మనకి పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది నవంబర్లో. తర్వాత ఇంటర్వ్యూ నవంబర్ లేదా డిసెంబర్లో ఉంటుందండి. అలాట్మెంట్ వచ్చేసి జనవరి 2027 అంతా మీకు అపాయింట్మెంట్ లెటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనకి అప్లికేషన్ వచ్చేసి 21/7/2026. సో మనకి అపాయింట్మెంట్ లెటర్ వచ్చేసి జనవరి 2027. ఓకే, సో కాబట్టి మనకి చాలా తక్కువ టైం ఉందండి. జూలై నుంచి డిసెంబర్ లోపల మీకు మొత్తం ప్రాసెస్ అయిపోతుంది. జనవరికి అంతా మీకు అలాట్మెంట్ అనేది వస్తుంది. ఓకే, సో మనకి డైరెక్ట్గా ఇవి ఆఫీసర్ పోస్టులు అని చెప్పేసి చెప్పచ్చు. ఓకే, సో ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు దీంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది చూద్దాము. అదేవిధంగా ఏ బ్యాంక్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయో చూద్దాం. సో మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, పంజాబ్ సింధ్ బ్యాంకు, యూకో బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ బ్యాంక్స్ అన్ని మునుగా మనకి పార్టిసిపేషన్ బ్యాంక్స్ అనమాట. ఇది ఎగ్జామ్ రాస్తే మీరు దీంట్లో ఏదైనా సరే ఎంచుకోవచ్చు మీరు కావాల్సిన ప్లేస్ అనేది. ఓకే, సో మీకు ఏ బ్యాంక్ దగ్గర ఉంటే ఆ బ్యాంకు అనేది మనము వెళ్ళొచ్చు అనమాట. సో దీంట్లో మనకు ఖాళీ ఉంటే అక్కడ ఇచ్చేస్తారు. ఓకే, ఇక నెక్స్ట్ ప్రొబేషనరీ ఆఫీసర్ బేసిక్ స్కేల్ పే ఎంత ఉంటుందంటే చూసినట్లయితే మనకు 48,480 రూపాయలు అండి. ఇది 48,480 రూపాయలు బేసిక్ అనేది ఉంటుంది. దాదాపుగా మీకు 70,000 రూపాయలు శాలరీ అనేది ప్రతి నెల తీసుకోవచ్చు. ఓకే, సో ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇందులో మనకు ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. కాకపోతే ఏజ్ వచ్చేసి 20 నుంచి 30 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకు 2/7/1996 నుంచి 1/7/2006 మధ్య పుట్టిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. ఇక అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓసీలకు అంటే ఓబీసీలకు నాన్ క్రిమినల్ ఏర్ వాళ్ళకి 3 సంవత్సరాలు అనేది ఉంటుందండి. అదేవిధంగా పర్సన్ విత్ డిజబిలిటీ, సో హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్కి 5 సంవత్సరాలు అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఇది 9 బ్యాంకులు కాబట్టి మీరు ఏ బ్యాంకుకైనా మీరు అప్లై చేసుకునేటప్పుడు అన్ని బ్యాంక్స్ అడుగుతాయి, ఆ బ్యాంక్స్ అన్ని అప్లై చేసుకోండి. సో మనకి మీరు అప్లై చేసుకున్న దాన్ని బట్టి మీకు అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది. మీ ఊర్లోనే బ్యాంక్ ఉందనుకోండి, అదే బ్యాంకులో మీకు జాబ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. డైరెక్ట్గా ఆఫీసర్ పోస్ట్ అని చెప్పేసి చెప్తున్నా. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇందులో మనకు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి ఖాళీలు అనేది చూద్దాం, ఏ బ్యాంకుకి ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే ఫీజు అండి. ఫీజు వచ్చేసినట్లయితే మనకు 175 రూపాయలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళు మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. 175 రూపాయలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళు. అదేవిధంగా 850 రూపాయలు మిగతా వాళ్ళందరూ కూడా అప్లై చేయాల్సి మీరు అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. 850 రూపాయలు ఓసీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళండి. మిగతా అభ్యర్థులు మాత్రం 175 రూపాయలు చేస్తే సరిపోతుంది. ఓకే, మీరు ఒకవేళ నెట్ సెంటర్కి పోయినట్లయితే 10th మార్క్ లిస్టు, డిగ్రీ మార్క్ లిస్టు, ఆధార్ కార్డు, ఒక ఫోటో తీసుకొని వెళ్ళాలి. పర్సన్ ఖచ్చితంగా ఉండాలి అప్లై చేసేటప్పుడు, ఎందుకంటే లైవ్ ఫోటో ఉంటుంది. సో కాబట్టి పర్సన్ అనేది ఖచ్చితంగా వెళ్ళండి. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో ఎగ్జామినేషన్ చూసినట్లయితే మనకు ఇంగ్లీష్ పైన 30 క్వశ్చన్స్ 30 మార్కులకు ఉంటుంది. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 35 క్వశ్చన్స్ 30 మార్కులు, రీజనింగ్ 35 క్వశ్చన్స్ 40 మార్కులు. సో టోటల్గా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అని ఉంటుంది. సో టోటల్గా 60 నిమిషాల టైం అనేది కేటాయించడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే ఇందులో మెయిన్స్ అండి. ప్రిలిమ్స్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ కూడా మెయిన్స్ అనేది ఉంటుంది. రీజనింగ్ 40 క్వశ్చన్స్ 60 మార్కులు, జనరల్ ఆర్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్, డిజిటల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ ఇంక్లూడింగ్ ఆర్బీఐ సర్క్యులర్స్, సో 50 క్వశ్చన్స్ 60 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్ 20 మార్కులు, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ 40 క్వశ్చన్స్ 60 మార్కులు. సో టోటల్గా 170 క్వశ్చన్స్ ఉంటాయండి. 200 మార్కులకి అనేది ఎగ్జామ్ ఉంటుంది. 160 నిమిషాలు అనేది సమయం కేటాయించడం జరిగింది. దీంతోపాటు మీకు డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుందండి. ఇందులో ఎస్సే అండ్ కాంప్రహెన్సేషన్ ఉంటుంది. 2 క్వశ్చన్స్ ఇస్తాడు, 25 మార్కులు ఉంటుంది. టోటల్గా ఇంగ్లీష్లోనే ఉంటుంది ఇది. సో 30 నిమిషాలు అనేది కేటాయించడం జరిగింది.
ఇక నెక్స్ట్ పర్సనాలిటీ టెస్ట్ అంటే మనకు ఇంటర్వ్యూ లాగా అని చెప్పొచ్చు. సో ముఖ్యంగా పర్సనాలిటీ టెస్ట్ ఎవరైతే ప్రిలిమ్స్ మెయిన్స్ క్వాలిఫై అయ్యారో కూడా వాళ్ళందరికీ కూడా పర్సనాలిటీ టెస్ట్ అనేది ఉంటుంది. ఇందులో మనకి గ్రూప్ డిస్కషన్ కావచ్చు, లేకుంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మీకు అడుగుతారు. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే రాంగ్ ఆన్సర్స్ అండి. ఎగ్జామ్లో రాసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. ఎగ్జామ్లో మనకి 0.25 నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది, అంటే 1/4 సో మార్క్స్ అనేది మీకు కట్ అయిపోతుంది. సో కాబట్టి చూసుకొని అప్లై చేసుకొని మీకు వచ్చిన క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేయండి, రాని వాటిని వదిలేయండి. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఇంటెక్ చూద్దాము ఒకసారి. సో ఇందులో ఖాళీలు ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఒకసారి చూసినట్లయితే కనుక ఏ బ్యాంకుకి ఎన్ని ఖాళీలు కేటాయించారని చెప్పేసి మొత్తం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్స్ మీకు దగ్గరలో ఉన్న ఎగ్జామ్ సెంటర్స్ అనేది పెట్టుకోండి. ఒకటి ఎగ్జామ్ సెంటర్ ప్రిలిమ్స్కి ఒకటి, మెయిన్స్కి ఒకటి మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ ఎగ్జామ్ సెంటర్స్ మాత్రమే మీకు కేటాయించడం జరుగుతుంది. మీరు ఏ జిల్లా పెట్టుకుంటారు అనేది మీ ఇష్టం. ఇందులో కొత్త జిల్లాలు ఇంకా యాడ్ చేయలేదని, పాత జిల్లాలు మాత్రమే ఉన్నాయి. పాత జిల్లాల మాత్రం ప్రకారమే మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇందులో మనకు ఇక్కడ చూడొచ్చు మొత్తం పిఓస్కి సంబంధించి ఎన్ని పోస్టులు ఇచ్చారు. సో బ్యాంక్ ఆఫ్ బరోడా అంటే 1900 ఖాళీలు ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా 500 ఖాళీలు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 1100 ఖాళీలు, కెనరా బ్యాంక్ 1500, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 500. సో ఇండియన్ బ్యాంక్ ఇంకా ఎటువంటి రిపోర్ట్ అనేది ఇవ్వలేదు, కాబట్టి బ్యాంక్ జాబ్స్ అనేది ఇంకా పెరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు 550 ఖాళీలు, పంజాబ్ నేషనల్ బ్యాంకు 504 ఖాళీలు, పంజాబ్ సింధ్ బ్యాంక్ 161 ఖాళీలు, యూకో బ్యాంకు, యూనియన్ బ్యాంకు ఇవన్నీ కూడా కలిపి మనకి 6715 ఖాళీలు అయితే ఇచ్చారు. సో మళ్ళీ ఒక 500 పోస్టులు అనేది పెరిగే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇంకా 3 బ్యాంకులు అనేది మనకు ఎటువంటి నోటిఫికేషన్ అనేది దీనికి సంబంధించిన ఉద్యోగాల సంఖ్య అనేది ప్రకటించలేదు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికైతే 6715 ఖాళీలు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, మనకి ఆంధ్రప్రదేశ్లో అనంతపురం, చీరాల, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం ఇచ్చారండి ప్రిలిమ్స్కి. నెక్స్ట్ మెయిన్స్కి చూసినట్లయితే గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరం. సో మీరు దగ్గరుండే సిటీస్ అనేది మీరు పెట్టుకొని అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అదేవిధంగా మనం చూసినట్లయితే సో తెలంగాణకు హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఇచ్చారు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఇవి మెయిన్స్కి ఇచ్చారండి. సో ఓకే, మీరు ఏ స్టేట్కి అప్లై చేసుకుంటారు అనేది మీరు చూసుకొని అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ చేయాలి, సైన్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, లైవ్ ఫోటో కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఆన్లైన్ వెళ్ళితే మీరు ఒకవేళ నెట్ సెంటర్కి పోయేటట్లయితే ఇవన్నీ తీసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. ఓకే, ఇక డిక్లరేషన్ లెటర్ రాయాల్సి ఉంటుంది, ఇవి కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. థంబ్నెయిల్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేటప్పుడే. ఓకే, సో కాబట్టి ప్రతిదీ కూడా జాగ్రత్తగా చూసుకొని అప్లై చేసుకోండి. ఓకే, ఇక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. ఇంకో విషయం చెప్తున్నాను ఇక్కడ మీకు, సో మనకు డిగ్రీ ఉంటే సరిపోతుంది, కేవలం డిగ్రీ మీదనే ఈ జాబ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.